ఇన్ మాస్ జాతర కరెక్ట్గా మామూలుగా మీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే సో వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్? ప్రాపర్ ఒక కమర్షియల్ ప్యాకేజ్, ఒక ప్రాపర్ ప్లాటర్ ఇది. అన్ని సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, బాను టచ్. బాను మీరు చెప్పండి ఏంటి, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. ఒకటి నేను ఎప్పుడు ఏంటి రావణ్లో మేము అందరికీ అంటే మామూలుగా ఒక డైరెక్టర్ అనే కాదు, ఏ డైరెక్టర్ కన్నా వచ్చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథతో చూస్తే అతనికి హిట్ ఉందో లేదో చూడడు, ఏంటి ఆయనకి ఇది ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లేదో చూడరు, కథ నచ్చిందా చేసేద్దాం అబ్బాయి అంటారు. సో మీకే మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు రవితేజ్ గారితో. వాల్టర్ రివెరాకి వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను. సో అప్పుడు సార్తో పరిచయం అయింది. సో సెకండ్ డే థర్డ్ డే సార్ దగ్గర కూర్చొని వెళ్ళి అడిగాను, సార్ నా దగ్గర కథ ఉంది అంటే. నేను యాక్చువల్ 22లో చెప్పాను, అడిగితే 23 అంతా బిజీగా ఉన్నాను, 24 మిడ్ దాకా ఉన్నా, వెయిట్ చేస్తానంటే చెప్పాను అన్నారు. ఫస్ట్ అదే చెప్తారు, ఫస్ట్ అదే చెప్తారు. అబ్బాయి టైం వేస్ట్ చేసుకోవాలి. నా బలిపి ఏంటి, అంతవరకు ఉన్నారా సరే ఈరోజు ఇంకోటి చేసుకుని వస్తాను ఇంకోటి చేసుకుని అంటే ఆల్టర్నేటివ్. నేను అంతసేపు ఆల్రెడీ ఆ ఎక్స్ప్రెషన్లోనే నేను ఆ రోజు తెలియలేదు, తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ రీకలెక్ట్ చేసుకుంటాం కదా, ఓహో నువ్వు అనుకుంది ఇదా, తనే అనుకుంటాడంటే అబ్బో అప్పుడు దాకా మన కష్టం, మనం ఉండలేము, అప్పుడు దాకా ఆగలేము అని చెప్పి ఏదో పాపం నేను మళ్ళీ యాక్చువల్ 23లో చెప్పాను, 23 జాన్లో చెప్పాను సార్ కదా. సార్ కథ చెప్పినప్పుడు ఆ డైలాగ్ వచ్చిన వర్క్ అది అంతా అవుతూ ఉంది, అది 24లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు. అంతే, ఆ టైంలో నేను మారదు. అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్నీ, ఫస్ట్ బాబీ గారికి, కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు వాల్టర్ రివెరా మూవీకి ఆయన చెప్పడం, తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజిక మూవీ రిలీజ్ అవ్వలేదు. సామాజిక మూవీ హిట్ అవ్వాలి నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ హిట్ అయింది. అప్పుడు రైట్ ఎవరంటే బాను అని అప్పుడు తెలిసింది. సో అది చూసి సార్ అవ్వలే, నాకు కథ విన్నారు, నన్ను చూసారు, అప్పుడే ఇచ్చారు సార్. లేదు రమణలో నేను అదే చెప్పాను కదా, హిట్ ఫ్లాప్ కాదు, కొత్త పాత కాదు, నచ్చితే చేసేస్తారు. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ్ కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు, ఎప్పుడన్నా చిరాకు పడ్డారా? చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను. నాకేంటంటే అడిగిన దానికి సమాధానం ఇమీడియట్గా రాకపోతే చిరాకు వస్తుంది. మనోడు ఒక చిన్న అనమాట, క్వశ్చన్ వేసిన వెంటనే ఇలా గాలి చూస్తాడు ఫస్ట్, చెప్పి సావు అంటాను నేను. అంతే తప్ప పెద్దగా ఏమి లేవు. మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్, లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటే కుదరదు, దాని మీద మాత్రం చాలాసార్లు పడినట్టున్నాయి. నాకేంటంటే యాక్టివ్గా ఉండు, ఎందుకు స్లోగా ఉంటున్నావు అని. మరి ఏనే ఉంది, తన లోపల యాక్టివే, బయట అలా మెల్లిగా అలా ఉంటాడా తర్వాత తెలిసింది నాకు. నువ్వు కూడా అలాగా మార్చ్ క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అంతే అంతే